లెఫ్ట్ సైడ్ పడుకోవాలి, అదొక పెద్ద టాస్క్. మనకేమి ఎట్లా పడుకునే అలవాటు, బొక్కబోర్లో పడుకునే అలవాటు. ఇంకొకటి తెలుసా, మా అమ్మ బుజ్జి కడుపులో నాకు తమ్ముడు ఉన్నారు. చాలా అన్ఈజీగా ఉండేది, అంటే ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. మూడ్ స్వింగ్స్ వేరే వేరేగా ఉండేవి, చికాకు వచ్చేసేది. నేనైతే ముందు నుంచి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి నాకు ఈ ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. సెకండ్ మంత్ అయితే లిటరల్లీ అసలు నోరు ఒకలా ఉండేది, ఏమి తినాలనిపించేది కాదు. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉండేది. మీకు థంబ్నెయిల్ చూస్తే ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటనేది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే తీసుకునే ఫుడ్ అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది ఏదో ఒకటి. సో ఇది కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. అందులోనే ఇంకా మదర్స్ ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే టయానికి అన్నీ చేసిస్తారు కాబట్టి ఇంకా అందులో టెన్షన్ ఉండదు. ఆ విషయంలో నేను లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం మా అమ్మ ప్రతిదీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏది అడిగినా వెంటనే చేసి ఇచ్చేస్తుంది. సో ఆ విషయంలో చాలా హ్యాపీ మా అమ్మ ఉన్నందుకు. ఈరోజు ఏంటంటే నాకు పెసరట్టు ఉప్మా తినాలనిపించింది. ఈరోజు మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదన్నా తినాలి, మంచి హెల్దీ ఫుడ్ అంటారు కాబట్టి సో అన్ని ఫ్రూట్స్ అవన్నీ తింటాము. అలాంటి టైంలో ఇవి కూడా తినాలి, బ్రేక్ఫాస్ట్ అది. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. ఈరోజు నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నానో అవన్నీ చూపిస్తాను మీకు. రా నాన్న. మా బుడ్డదానికి ఈరోజు స్కూల్ లేదు, సాటర్డే అని చెప్పాను కదా. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? పెసరట్టు ఉప్మా. అలాంటి తినదు మేడము, అందుకే తెలియవు అన్నమాట. నాన్నలు అమ్మ బుజ్జి కడుపులో ఎవరున్నారు? మీకు ఒకటి తెలుసా, మా అమ్మ బుజ్జి కడుపులో నాకు తమ్ముడు ఉన్నారు. వాడు పుట్టిన వెంటనే నేను ఆడిపించుకుంటా. ఇంకేం చేస్తావు? తినిపిస్తా. ఇంకా వాడిని కిందకి తీసుకెళ్లి రౌండ్ తిప్పుతా దాంట్లో. పూర్వీక అయితే ఫిక్స్ అయిపోయింది తమ్ముడే కావాలని. సో ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తమ్ముడు అని చెప్పి మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది. మేడం అయితే తమ్ముడే కావాలంట. సో బాబు అయితే అంటే మాకు ఒక వారసుడు ఉంటాడు. కిషోర్ వాళ్ళది కులదైవం వీరభద్రుడు కాబట్టి నెక్స్ట్ వారసుడు ఉంటాడు. ముగ్గురు అక్క చెల్లెలకి ముద్దుల తమ్ముడు అన్నమాట పుట్టేవాడు. అండ్ ఇంకోటి నాకు మా నాన్న పుడతాడని ఒక ఫీల్. నువ్వు బంగారు కంచు ముద్దుల తమ్ముడు, మా నాన్న పుడతాడని ఒక ఆశ నాకైతే. సో చూద్దాం దేవుడు ఎవరిని ఇస్తారేమో. ఫస్ట్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నాను కాబట్టి చూపిస్తాను. మా అమ్మ అయితే రెడీగా ఉంది. ఓ మేడం, అయిపోయిందా? పెసరట్టు ఉప్మా. మా చట్నీ అల్లం చట్నీ. ఏ కమాన్. ఉల్లిపాయలు వేయకు. నువ్వు ఉల్లిపాయ తినవు కదా. జీలకర్ర వేస్తే లైట్గా వేయి, ఎక్కువ వద్దు, మళ్ళా చేదుగా అనిపిస్తుంది. ఉల్లిపాయ వేస్తేనే పెసరట్టు ఉప్మాలు టేస్ట్. నాకు ఉల్లిపాయ వద్దు, అసలు తినవు. నాకు ఉల్లిపాయ ఉంటే ఏదోలా ఉంటుంది, వద్దు. మొత్తానికి అయితే పెసరట్టు అయితే అయిపోతుంది. నోకేవా? నూకేస్తాను, అది నీకు ప్లేట్ చేసాక వేస్తాను. ఇంక వేడిగా బాగుంటుంది. అయిపోయిందా పెసరట్టు? పెసరట్టు అయిపోయింది, నూకేసేస్తాను అనుకున్నా. యమ్మీ యమ్మీ పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఇందులో ఒక కాంబినేషన్ వచ్చి అల్లం చట్నీ. అండ్ నేను బేసిక్గా రెగ్యులర్గా తింటానే ఉంటాను కాబట్టి బాదము, నైట్ సోక్ చేసిన బాదము ఏమంటారు, ప్రెగ్నెంట్ టైంలో జనరల్గా డ్రై ఫ్రూట్స్ అవి బాగా తినమంటారు కాబట్టి నేను ఎలాగో తినే అలవాటు ఉంది కాబట్టి బాదం కూడా యాడ్ చేసుకుంటాను. నా ఫేవరెట్ ఉప్మా పెసరట్టు, లైట్గా అల్లం చట్నీ ముంచుకొని తింటే భలే అనిపిస్తుంది.
సెకండ్ మంత్ అయితే లిటరల్లీ అసలు నోరు ఒకలా ఉండేది, ఏమి తినాలనిపించేది కాదు. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువ ఉండేది. లేచి పూర్వికకి జడేయాలన్నా కూడా ఒక తెలియని ఒక ఫీల్ సెకండ్ మంత్లో అయితేలే. అలానే పడుకుని ఉండేదాన్ని. పాపం మా అమ్మ అయితే టయానికి అన్ని పెట్టేది. తినాలి కూడా అనిపించేది కాదు అసలు. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. ఒక వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది కానీ అయ్యేది కాదు. చాలా అనీజీగా ఉండేది. అంటే ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. మూడ్ స్వింగ్స్ వేరే వేరేగా ఉండేవి. చికాకు వచ్చేసేది. సెకండ్ మంత్ అంతా అట్లా సఫర్ అయినా. అందుకే వీడియోస్లో చాలా వరకు గుర్తుపెట్టేశారు, అక్క మీరు ప్రెగ్నెంటా, ఫేస్ అంతా డల్గా ఉందని చెప్పి. నా ఫేస్ అయితే డల్ అయిపోయింది చాలా. ఇంకా అడుగుతున్నాడు ఏం చేయలేమా. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, పెసరట్టు పప్పులు ఏమన్నా ఉంటే మధ్యాహ్నం టైంలో తినండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో నైట్ టైం తినకండి. ఎందుకంటే కొంతమందికి డైజెషన్ అవ్వదు. ఎవరో కాదు, నాకే అవ్వదు. పప్పు తింటే ఏదో కొంచెం కడుపు ఉప్పిపోయిన ఫీలింగ్ ఉంటుంది. నేను నైట్ టైం అస్సలు తినను. డే టైం తినండి. ఎందుకంటే మనం ఏదో ఒకటి వాకింగ్ చేయడం ఏదో పనిలో ఉంటాం కాబట్టి అరిగిపోతుంది. నైట్ అయితే అస్సలు తినకండి. అంటే కొంతమందికి అరగదు కాబట్టి చాలా ఇబ్బంది ఫీల్ అవుతాము. దానికోసం చెప్తున్నా. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనం చేయాల్సిన పని ఏంటంటే టాబ్లెట్స్ ఏవైతే డాక్టర్ ఇస్తారో టాబ్లెట్ వేసుకోవాలి. మెయిన్గా డాక్టర్ మనకి ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. మనం ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు 6 months ముందే మనం దగ్గరలో ఉండే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళైతే ఫోలిక్ యాసిడ్ ఇస్తారు, నాకు తెలిసి అదే రిఫర్ చేస్తారు. లేదు ఇంకా సడన్గా మనం కన్సీవ్ అయిపోయామంటే కనుక అప్పటి నుంచి ఒక 3 months అంటే ఒక 12 weeks వరకు మనకి ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ ఇస్తారు. ఇట్లా టాబ్లెట్ రూపంలో అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫుడ్ ఉంటుంది కదా అలా అన్నా తీసుకోవచ్చు. బట్ ఫుడ్ అనేది ప్రాపర్గా మనం ఎక్కువ తీసుకోము కాబట్టి డాక్టర్స్ ఏంటంటే ఇట్లాంటి టాబ్లెట్స్ ఇస్తారన్నమాట. నాకు ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 3 months అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 4 daysలో 3 months కంప్లీట్ అవుతుంది. ఒక స్కాన్ ఉంది. తర్వాత ఏంటంటే డాక్టర్ ఇంకా నాకు కాల్షియం స్టార్ట్ చేస్తా అన్నారు. నేనైతే ముందు నుంచి స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి నాకు ఈ ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. డైలీ 1 కంపల్సరీ. ఇందులో చాలా ఉంటాయి, అవన్నీ చెప్పాలంటే కష్టం కాబట్టి డాక్టరే కరెక్ట్గా చెప్తారు. ఎవరన్నా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంది అనుకున్నప్పుడు, అంటే మనము అనుకుంటాం కదా మనం నెక్స్ట్ మంత్ చేయాలి, ఒక నెక్స్ట్ 6 monthsలో ప్లానింగ్ చేసుకోవాలి, ఇట్లా అనుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. చెప్పండి ఇట్లా ప్లానింగ్ అనుకుంటున్నామని చెప్పి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏమేం చేయాలనేది చెప్తారు. జనరల్గా కొంతమందికి తెలియదు కదా అని వాళ్ళకి చెప్తున్నాను, అదర్వైజ్ ఏం కాదు. వాటర్ ఎక్కువ తాగాలి, ఇది ఒకటి పెద్ద మైనస్ నాకు. నోరు అసలు బాగోదు కాబట్టి నీళ్లు తాగాలనిపించదు. కానీ మనం ఎంత లిక్విడ్ తీసుకుంటే లోపల ఉండే బేబీ అయినా బాయ్ అయినా అంత హెల్తీగా ఉంటారు, అంత ఫ్రీగా లోపల మూమెంట్స్ ఉంటాయి. ఉమ్మనీరు అంటారు కదా దానివల్ల. సో ఎంత వాటర్ తాగితే అంత బెస్ట్. ఈ వాటరే పెద్ద కష్టం అని చెప్పాలి. లిక్విడ్ రూపంలో ఏదన్నా తీసుకోండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా. ఎందుకంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అది కూడా నాకు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం స్కిన్ డ్రై అయిపోతుంది. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అది జ్యూస్ రూపంలో అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, కోకోనట్ వాటర్ అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ కొంచెం లిక్విడ్ ఎక్కువ తీసుకోండి. టైంకి ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అంటే మరీ ఎంటీ స్టమక్ పెట్టకుండా కొంచెం ఏదో ఆరారుగా తింటూ ఉండాలి. ఒకటేసారి ఇంత తినకుండా కొంచెం 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 అలా తినుకుంటూ వెళ్ళాలి. ఇది టాబ్లెట్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఏం తింటానో చూపిస్తా. అండ్ 12కి అట్లా ఇలాగా ఏదన్నా ఫ్రూట్ తింటాను. ఈరోజు ఏంటంటే దానిమ్మ గింజల్లో ఇంతకుముందు మీకు బాదం చూపించాను కదా, బాదం తినలేదు, ఇందులో కలిపేశాను. బేసిక్గా నాకు దానిమ్మ గింజల్లో బాదం మిక్స్ చేసుకుని తినే అలవాటు ఉంది. ఈ దానిమ్మ గింజలు తింటే మంచిదే, బ్లడ్ పడుతుంది, కానీ తినాలంటే బద్ధకము. తినేటప్పుడు లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి టీత్ అంతా షార్ప్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ తప్పదు, మనకి బ్లడ్ పడాలి. ఈ టైంలో చాలా ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. ఏదో ఒకటి కడుపులో వేసేసుకోవాలి. ఇలాంటి ఏదో ఒక ఫ్రూట్, యాపిల్ కానీ దానిమ్మ కానీ, లైక్ విటమిన్ సి ఉండేది ఆరెంజ్లు ఎక్కువ తినమని చెప్తారు.
ఆరెంజెస్ బాగా తింటాను అండ్ జామ్కే చాలా ఎక్కువ తింటున్నాను. లంచ్ చేసిన తర్వాత ఒక జామ్కైనా తింటాను, ఎందుకంటే కొంచెం డైజెషన్ అవుతుంది ఫ్రీగా అని చెప్పి. ఈరోజైతే ఇదన్నమాట. రోజు ఇదే ఉండదు, రోజు ఏదో చేంజ్ చేస్తాను. ఒకసారి తినను కూడా తినను, చెప్పలేదు, డిపెండ్స్ మూడ్ బట్టి. ఇదైతే తిన వీడే ఉందని తింటుంది కానీ నార్మల్గా అయితే తినదు అసలు, నరకము. ఇంకా 1కి లంచ్ చేసేస్తాను. కొంచెం టైమింగ్స్ పాటించాలి కాబట్టి టైమింగ్స్ కన్నీ తినేస్తాను. ఏం చేస్తున్నామా? ఈ అమ్మాయి చేతికి నలకాడ కడదామని తింటున్నాను. దిష్ట సరే కూర్చో తిరుగుతా. రాత్రే కట్టావు కదా, ఓలాగేసింది. చేసేవాళ్ళు ఉంటే ఎన్నన్నా చెప్తా పూర్విక, రాత్రే కట్టించుకున్నావు కదా. పట్టుకో. లో దానికి అదే పోయింది. దానికి అదే పోయిందా? పీలు ఆడేటప్పుడు, ఆ? పీలు ఆడుకునేటప్పుడు. పీలో ఆడుకున్నప్పుడా? పీలు ఏంటి? పీటీ. పీటీయా? నిద్దట్లో ఆ గేమ్లు ఆడుతున్నావా? గేమ్స్ పీరియడ్ మా. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ నేను బ్రౌన్ రైస్ తినేదాన్ని కదా, ఈ మధ్యన ఏంటంటే బ్రౌన్ రైస్ తింటుంటే నాకు డైజెషన్ అవ్వట్లేదు, అందుకని చెప్పి వైట్ రైస్ తింటున్నా. ఇంకా మీకు తెలిసిందే, డాక్టర్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు, ఎక్కువ పాలకూర అట్లా తినండి, హెల్త్కి మంచిదని చెప్తారు కదా. అదేంటో తెలియదు కానీ పూర్తిగా కడుపులో ఉన్నప్పుడు సీ ఫుడ్ బాగా తిన్నా, అంటే ఓన్లీ ఫిష్ బాగా తిన్నాను. దానివల్ల అనుకుంటా పిల్లకి ఎక్కువ ఏమంటారు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఈసారి అసలు నాన్ వెజ్ తినాలంటే చిరాకు వస్తుంది, అంటే అది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మా అమ్మే చెప్తుంది అసలు నాన్ వెజే తినలేదు ఈసారి. నేనైతే ఒక వెజిటేరియనే, ఏదన్నా వెజిటేబుల్స్ ఏముంటే అవే తింటున్నాను కానీ ఇంకా నాన్ వెజ్ ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేశా కదమ్మా. అవును. ఊరికే కడుపులో ఉన్నాడైతే మొత్తం సీ ఫుడ్ బాగా తిన్నా. పాలకూరలో ఏంటంటే మనకి కావాల్సిన ప్రోటీన్ అది ఎక్కువ ఉంటుంది, ఇంకా విటమిన్ సి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పాలకూర ఆకుకూరలు ఎక్కువ తీసుకోమంటారు. క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఎక్కువ తినాలి, అవి ఎక్కువ తింటా. క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై ఇలా బాగా తింటాను. సో ఈరోజు అమ్మని పాలకూర చేయమన్నా. నార్మల్గా అయితే ఎగ్స్ యాడ్ చేస్తాను, సాటర్డే కదా, సాటర్డే రోజు నాన్ వెజ్ తినాను కాబట్టి ఇలా వెజిటేరియన్తో కంప్లీట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎలా పడుకుందో అన్నం తినేసాక. బహుశా నేను రోజు ఇంట్లో ఉండను కదా, అప్పుడు పడుకొని ఇలానే ఉంటుంది అనుకుంటా. ఒకసారి లేపి చూద్దాం. మా మా లే. ఏంటి వీడియో తీస్తున్నా, ఎందుకు పడుకుంటున్నావు? పడుకొని నాన్న కొంతసేపు సరే ఉంటుంది. సరే, తమ్ముడికి కూడా రెస్ట్ ఇస్తాలే. ఈవినింగ్ టైము ఏదో ఒకటి తింటాను, అంటే ఏదైనా ఫ్రూట్స్ తినాలనిపిస్తే, లేకపోతే పర్టికులర్గా తినాలని ఏమీ లేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇట్లా ఆరెంజెస్ తింటాను, లేకపోతే ఏదైనా యాపిల్ కానీ అలా డిన్నర్ చేసేస్తా. లేట్గా తింటే డైజెషన్ అవ్వట్లేదు అసలు, నైట్ కూడా ప్రాపర్గా నిద్ర పట్టట్లేదు. అంటే మన టైమింగ్స్ అన్నీ చేంజ్ అవుతాయి, మన హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అవుతాయి కదా, నిద్ర పట్టట్లేదు. 7-7:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. ఏదైనా లైట్ ఫుడ్, మళ్ళీ రైస్ అది తినను, రైస్ ఓన్లీ ఆఫ్టర్నూన్ టైమే. నైట్ వచ్చి ఏదన్నా ఓట్స్ అన్న, ఉప్మా అన్న, ఇడ్లీ అన్న ఇట్లా నైట్ తింటాం. ఇప్పుడు టైం ఎంత? 5-5:30 ఆ టైంకి ఇలా ఫ్రూట్స్ తింటా. ఇంకొకటేసారి డిన్నర్, అంతే. రోజుకి అట్లా అయిపోద్ది. అదే పనిగా తినాలన్నా కూడా తినలేము, మనకి ఎంత పడుతుందో అంతే తినాలి. ఓవర్గా తినడం వల్ల కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయామనుకోండి,
మనకి ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది ఈవినింగ్ టైంలో నేను తినే ఫ్రూట్స్. ఒకసారి తింటే ఒకసారి తినను, అది కూడా చెప్పేస్తున్నా. తినాలి అనిపిస్తే కొంచెం ఏదన్నా నోరు బాగుంది అనిపిస్తే ఇట్లాంటి నోట్లో వేసుకుంటా, లేకపోతే గమ్మును మూసుకొని కూర్చొని ఒకటేసారి 7:30కి అది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏదో కంప్లీట్ చేసి ఒక 9 కల్లా ఎక్కేస్తా బెడ్. ఎందుకంటే 9కి వెళ్తే అటు ఇటు ఆలోచించి ఎప్పుడు పడుతుందో తెలియదు. అది కూడా లెఫ్ట్ సైడే పడుకోవాలి, అదొక పెద్ద టాస్క్. మనకేమి ఎట్లా పడుకునే అలవాటు, ఒక వార్లో పడుకునే అలవాటు, అలా అవ్వట్లేదు. జస్ట్ లెఫ్ట్ సైడే పడుకోవాలి. అవన్నీ కొంచెం కొత్తగా అలవాటు పోయినాయి కాబట్టి ఇబ్బందిగా ఉంది. అయ్యో ఆడటువంటి ఏం తిండం. తింటాడు. ఈ ఆరెంజ్ భలే స్వీట్ ఉంటాయి అసలు. చిన్న ఆరెంజ్ పెద్ద వచ్చి పుల్లగుంటే కానీ ఇది భలే స్వీట్గా ఉంటుంది. తిను. తింటాను. ఆడికి టేస్ట్ తగిలినట్టు ఉంది. తింటాడు, బాగానే తింటాడు. అది తింటాడు, యాపిల్ అయ్యో. తింటాడు. అయ్యో ఇంకా ఇంకా ఆడ తినలేదమ్మా. తినలేదా? చాలే, మర్చిపోయాను. ఈ ఏంటని చూస్తున్నారా సడన్ గా? బాబు గుడికెళ్ళి వచ్చాడు, తెచ్చాడు, అందుకని పెట్టుకున్నాను. సడన్ గా పువ్వులు వచ్చినాయి, బొట్టు. విజయవాడ వెళ్ళాడు, సో వచ్చినవాడు తీసుకొచ్చాడు, అందుకే పెట్టుకున్నా పువ్వులు అమ్మవారి దగ్గరే. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? మళ్ళీ సడన్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటారు కదా, చెప్తున్నా. చెప్పడం మర్చిపోయినా. బాబుకి దైవభక్తి చాలా ఎక్కువ. నైట్ డిన్నర్ అని చెప్పాను కదా, ఇడ్లీ తినాలనిపించి తెప్పించుకున్నా. ఇంట్లో వేసింది కాదు, తీసుకొచ్చాడు కిషోర్ అయితే. సో బయట చట్నీ మంచిగా ఉంటుంది, టేస్ట్ గాను. అయితే చేసింది బాగా చట్నీ. ఇంట్లో చేసిన దానికన్నా బయట చేసింది బాగుంటుంది టేస్ట్. సో బయట ఇడ్లీ నాకు ఎందుకు చట్నీ బాగా నచ్చుతుంది, అప్పుడప్పుడు తెప్పించుకుంటాం. ఇంక ఇది చేసేస్తే ఇంకా అయిపోతుంది డిన్నరు. కొంచెంసేపు పైకి అట్లా వెళ్ళి 2 రౌండ్లు వేసి వచ్చేస్తాను, తిరిగి వస్తాను. అన్ఈజీగా ఉంది రోజు ఎందుకో. కొంచెం తిరిగేసి వచ్చిన తర్వాత ఒక 8:30 ఆ టైంకి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఏదో టైంలో నిదానంగా నిద్ర పడుతుంది. మా వాడు రెడీ. ఎందుకురా? సో ఇది నా డిన్నర్ టైం అన్నమాట. ఇంకేం లేదు, యాజ్ యూజువల్. ట్యాబ్లెట్స్ కూడా ఏమీ లేవు, మార్నింగ్ వేసేసుకున్నాను కాబట్టి ఇంకా తిన్న తర్వాత కొంతసేపు వాకింగ్ చేసేసి పడుకోవడమే. ఈ రోజుకి ఇట్లా డే కంప్లీట్ అయింది. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం తినాలనుకుంటుందో, రేపు బుద్ధి పుట్టిన దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ రేపు ఏం తినాలనుకుంటాను ఏంటన్నో ఐడియా. ఇదన్నమాట. యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే, ఒకవేళ ఇది మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే రేపు పని చేయి, ఏం చేస్తామంటే ఆమ్లెట్ తినేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.